హాయ్ మామ, నేను మీ సాయి. వెల్కమ్ టు సాయి వండర్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం తేనెపూట వేటకైతే వస్తాం. రాత్రి పూటలో నాకు తెలిసి మీరు ఎప్పుడు ఇలా చూసుంటారు, కానీ ఇక్కడైతే మా ఊర్లో ఒక కొబ్బరి చెట్టు మీద అయితే తేనెపూట అయితే పెట్టింది. కానీ దాని తీనకైతే ఈ రోజు అయితే వస్తాం మేము మా ఫ్రెండ్స్ అందరు కలిపి. చూడండి, రాత్రి పూటలో అయితే వస్తాం. ఇప్పటికే చాలా టైం అయితే అయిపోయింది. ఎప్పుడు రాత్రి పూటలో తీసుకోవాలి, ఎందుకంటే తేనెతేలకి అయితే నైట్ కళ్ళు అయితే కనిపించవు. కానీ చూడండి, ఇప్పుడు మన తేనెపూట అయితే ఎలా తీసుకోవాలో చూసేద్దాం. మనకైతే కొబ్బరి చెట్టు మీద అయితే పెట్టింది తేనెపొట్టు. ఇక తేనెపొట్టు తీనకి ఇలా కర్రకు ఒక కత్తి అయితే గడిస్తాం. దీన్ని గడకెత్తి అయితే అంటాం. చెట్టు మీద తేనెపొట్టు ఉంది కాబట్టి దీంతోనే తీయాలి మనం తేనెపొట్టు అనేది. చూడండి, మీకు కొబ్బరి చెట్టు మీద తేనెపొట్టు అనేది అయితే కనిపిస్తుంది కదా. చూడండి, కనిపిస్తుందా? లైట్లు అనేది లేదు, అందుకే సరిగ్గా అయితే కనిపించలేదు. ఇంకా ఆ గడకెత్తు అనేది అయితే తేనెపొట్టు అనేది అయితే తీసేస్తున్నాం. ఇక చూసారు కదా, మేమైతే చాలా కష్టపడుతున్నామండి రాత్రిపూట్ల. చూడండి, ఇలా తువాలు అయితే వేస్తాను, మీదనైతే తేనె అయితే తీసేస్తున్నాడు మా ఫ్రెండ్. చూడండి, తేనెటీగలు అయితే చాలా కొడుతున్నాయి, కానీ కష్టపడి అయితే తీస్తున్నాను మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం. చూడండి, తేనెటీగలు అయితే చాలా అంటే చాలా కుడీసినాయి మొహం మీద. ఇప్పటికే ఇంకా మీదనైతే ఉన్నది తీస్తున్నామండి. చూడండి, ఇక తేనెటీగలు అనేది అయితే చెలరేగిపోయినాయి. చూసారు కదా, చీకట్లో చాలా అయితే కష్టపడుతున్నాం, ఏమీ కనిపించట్లేదు తీనకి కూడానే. తేనెటీగలు అయితే ఆల్రెడీ చెలరేగిపోయినాయి, చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు. అవి తీనకి మనకి గడకెత్తి కూడా ఇరిగిపోయింది మధ్యలోకి. చాలా అంటే కష్టపడుతున్నాం. ఇక చూడండి, మా తమ్ముడు కూడా వస్తాడు ఈ రోజు అయితే. ఎందుకని అంటే నేను యూట్యూబ్లో వీడియోలో కూడా పెడతానని చెప్పాడు, అందుకని చెప్పి వాడిని అయితే తీసుకొచ్చాను. చూడండి, ఆడానందం అంటే ఎప్పుడు తేనెపొట్టు తీద్దాం, ఎప్పుడే తినేద్దామని అయితే చూస్తున్నాడు. నైట్ అయిపోయింది, అయినా పడుకోకుండా అయితే వచ్చాడు. తేనె దగ్గర అయితే చెలరేగిపోయినాయి, తెక్కుడేస్తున్నాయి. నేనైతే ఇలా మూసుకున్నాను. ఇక సింగల్గా వీడియో తీయడం వల్ల అయితే వీడియో బాగా రావట్లేదు నైట్ పూట అంటే. చూడండి, చాలా అంటే చాలా కష్టపడుతున్నాం. చూడండి, తేనె దగ్గర అయితే అప్పుడు మొహం ఇంకా ఫేస్ మీద అయితే చాలా అయితే కుడిసినాయి. ఇక మా తమ్ముడు అయితే చూడండి, వాడు కూడా ఎలా అయితే కప్పేసుకున్నాడో, పెళ్ళుం పెట్టుకుని రెడీగా ఉన్నాడు. ఎప్పుడు తేనెపొట్టు తీస్తే అందులో తీసుకుని తినేద్దామని. నాకు తెలిసి మీరు ఎప్పుడు ఎలా చూసి అయితే ఉంటారు, నాకు తెలిసి తేనెపొట్టు నైట్ పూట తీయడం. కానీ కష్టపడి అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే డేర్ చేసి అయితే వీడియో చేస్తున్నాను. తేనెపొట్టు అయితే చాలా పెద్ద ఉంది, పెద్ద తొట్టు అయితే అంటారు మా సైడు. చాలా తేనెటీగలు అయితే ఉన్నాయి, పెద్ద తేనెటీగలు. అవి కానీ కొడితే ఇంకెందుకు పనికిరాం, వెంటనే చనిపోతామండి. కానీ ఈరోజు అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం, మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే చాలా డేర్ చేసి అయితే వచ్చాను. ఇక చూడండి, గడకెత్తి అనేది అయితే ఏదోలా కడిసి మళ్ళీ అయితే లాగాం జాయిగానే. తేనెటీగలు అయితే ఆల్రెడీ చాలా అయితే కుడిసినాయి. అక్కడ తీనకు కూడా చాలా కష్టంగా అయితే ఉంది. ఫైనల్గా ఏదోలా అయితే కష్టపడి అయితే తీసేస్తున్నాం. లోపల అనేది అయితే మట్ట అనేది అయితే తీసాం, కానీ లోపల అయితే ఇరుకుపోయింది కవర్ చెట్టు మధ్యలో తేనెపొట్టు అనేది. కానీ ఏదో కష్టపడి అయితే లాగేసాం. మనకి తేనెపొట్టు అనేది అయితే కింద అయితే పడిపోయింది. ఒకసారి అయితే చూడండి, ఆ తేనెపొట్టు అయితే ఎంత ఉందో. చూడండి, మనం తేనెపొట్టు అయితే తీస్తాం. చూడండి, ఎంత పెద్ద తేనెపొట్టు అయితే ఉందో. చూడండి, ఏదో కష్టపడి అయితే తీస్తాం. తేనెటీగలు అయితే చాలా అంటే చాలా కుడిసినాయి. చూడండి, ఎంత తేనెపొట్టు అయితే ఉందో. చూడండి, చూసారు కదా, ఎంత పెద్ద తేనెపొట్టు అయితే తీసామో. చూడండి, దీన్నే పెద్ద తెరపొట్టు అయితే అంటారు మా సైడ్. ఏదో కష్టపడి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఏదో కష్టపడి అయితే తీస్తాం. మేము మా ఫ్రెండ్స్ అందరు కలిపి చాలా తేనెటీగలు అయితే కుడిసినాయి. చూడండి, చాలా తేనె అయితే ఉంటుంది, మినిమం 2 కేజీల తేనె అయితే ఉంటుంది. అందులో చాలా పెద్ద తేనె అయితే వచ్చింది. మాకైతే చాలా అయితే కష్టపడతాం దీనికోసం. కానీ నైట్ పూట కాపీలు అయితే ఉంటుంది. ఎక్కడైతే మాకైతే పల్లెటూరులో అయితే చాలా సహజసిద్ధంగా అయితే దొరుకుతుంది తేనె అయితే. చాలా కష్టపడి అయితే చాలా అంటే చాలా కష్టపడి తీసాం. మీరు ఎవరైనా ఇలా డేర్ చేసి ఎప్పుడైనా తీసుంటే కమెంట్ అయితే చేయండి. చాలా పెద్ద తేనెటీగలు అయితే కుడిసినాయి మమ్మల్ని అయితే. నైట్ పూట కాబట్టి అయితే వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయినా ఏమనుకోకండి. ఎందుకంటే మీ వీడియో తీయాలి, తేనెపొట్టు తీయాలంటే చాలా కష్టం అయితే అయ్యింది. లైట్స్ కూడా లేవు ఇక్కడ. మా ఫోన్ లైట్స్ వేసుకుని అయితే తీసాను. చూడండి, ఇలాగా చాలా అంటే చాలా కష్టపడ్డామండి. చూడండి, ఇక్కడ ఈ మట్టుకైతే పెట్టింది. దీని సైజ్ అయితే చూడండి ఎంత అయితే ఉందో. ఈ మట్టుకే పెట్టింది తేనైతే. చూడండి ఎన్ని ఇక చూసారు కదా, ఎంత తేనెపొట్టు అయితే ఉందో. మినిమం ఒక 2 కేజీలైనా అయితే ఉంటుంది. చాలా కష్టపడి అయితే డేర్ చేసి అయితే తీసాం. కానీ మన ఛానల్ అయితే చాలా మంది అయితే చూస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకోసం చాలా మంచి వీడియోస్ అనేది అయితే ఇంకా ఎక్కువ అయితే చేస్తాను. చూడండి, ఎంత తేనె అయితే ఉంది ఇందులో అయితే. చూడండి, మనకైతే ఈ ముక్క అయితేనే పనికి వస్తుందండి. ఇదైతే మొత్తం పురుగుల తట్టు అయితే అంటారు. చూడండి, ఇదైతే పురుగుల తట్టు మొత్తం. ఇదైతే మొత్తం అయితే తేనండి మనకైతే. చూడండి, చాలా పెద్ద తేనె అయితే వచ్చింది. మినిమం 2 ఇదంతా అయితే మనకైతే తేనండి. మనకైతే 2 కేజీల తేనె అయితే ఉంటుంది మ్యాక్సిమం. దీని రేట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇంకోండి ఎంత తేనె ఉందో. చూడండి ఎలా అయితే కారుతుందో. చూడండి మీరైతే చూడండి ఎంత తేనె అయితే ఉందో. ఇక చూడండి, తేనె అయితే ఇలా చిన్న ముక్కలకి అయితే కోస్తున్నాను. లోపల అయితే చూస్తున్నారు, మీకు అయితే కనిపిస్తుందా ఎంత తేనె అయితే ఉందో. ఒక కేకులో అయితే ఉంది కోస్తుంటే. చాలా అంటే చాలా బాగుంది. చాలా తేనె అయితే దొరికింది మనకైతే. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా ఇంత తేనె అయితే చూస్తుంటే కమెంట్ అయితే చేయండి. చూడండి, అబ్బా ఎంత బాగుందో చూసారా.
ఇక దీన్ని చూస్తే నాకు నోరు అయితే ఊరేస్తుంది. మాకైతే ఇలాగ సహజ సిద్ధంగా అయితే దొరుకుతుంది తేనె, న్యాచురల్గానే. ఎంత తేనె అయితే ఉందో చూసారు కదా. ఇదైతే మొత్తం అయితే తేనె అండి. లోపల అంటే చాలా తేనె అయితే దొరికింది. ఈరోజు చాలా కష్టపడ్డాం కాబట్టి కష్టానికి మనకు ఫలితం అయితే చాలా దక్కింది. చూసారు కదా ఎంత తేనె అయితే ఉందో. మీకోసం చాలా కష్టపడి అయితే తీసాను. ఎన్నో తేనెటీగలు గుట్టిన భరించి మీకోసం అయితే తీసాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దీని టేస్ట్ ఎలా ఉందో నేనైతే తినైతే చూపెడతాను. చూడండి ఎంత తేనె అయితే ఉందో ఇందులో. బా చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఎంత తేనె అయితే. ఇదైతే ఎక్కడ అంటుకోకూడదండి, ఎందుకైతే చాలా వైట్ అయితే అయిపోద్ది మనకైతే. ఇక ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది. మీకోసం చాలా కష్టపడి ఎన్ని తేనెటీగలు కుట్టిన కష్టపడి అయితే వీడియో అయితే తీసాను మన సబ్స్క్రైబర్స్ కోసం. ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.